దాన్నే. అవును గురు. ఉమ్. మీ దగ్గర ఉందా? ఉన్నటువంటి చదవండి నా ఎవరైనా. దగ్గర ఉంది. చదవండి మరి విజయ్ గారు. అయ్యా, ఉమ్. వస్తున్నా చదవండి. వస్తున్నా వస్తున్నా. అస్మద్గురుభ్యో నమః. కస్తుత్వరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజః పూర్వాపరో వారి నిధి విగాహ్య విహాయ స్థిత పృథివ్యా ఇవ మానదండః. ఉమ్. తప్పు లేకుండా చదివానా? బైకాట్ ఉమ్. చేశాను. మళ్ళీ చదవండి. ఇంకా ఏ రోజుకి ఆ రోజు శ్లోకం బైహాట్ చేసేయాలి. ఉమ్. అలానే నిశ్చయించుకున్నా. రెండవ శ్లోకం ఉమ్. మొదటి యం రెండోది సత్ర చదవాలి. శైలాహ. రెండోది వద్దు, రెండోది కాదు. దీంట్లో రెండోసారి చదవండి. మళ్ళీ ఇంకోసారి చదవాలి కదా. అస్తు త్వరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజ పూర్వాపరౌ వారినిధి విగాహ్య స్థిత పృథివ్యా ఇవ మానదండ. ఉమ్. నేను అంతే కదా. చదువు గురుగారు. చదవండి. అత్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజः పూర్వాపరౌ తోయనిధి వగాహ్య సిత పృథివ్యా ఇవ మానదండः. ఉమ్. అత్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజः పూర్వాపరౌ తోయనిధి వగాహ్య స్థిత పృథివ్యా ఇవ మానదండः. ఉమ్. నేను చదవనండి. చదవండి. అస్తుత్తరాస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజః పూర్వాపరౌ తోయనిధి వగాహ్య పృథివ్యా ఇవ మానదండం. మళ్ళీ దండ చదువుతా. అస్తు దండ దండ. దండః అత్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజः పూర్వౌ పరౌ తోయనిధి పూర్వాపరం. పూర్వాపరౌ తోయనిధి వగాహ్య ఉమ్. స్థిత పృథివ్యా ఇవ మానదండః. ఉమ్. మళ్ళీ చదవాలండి. మళ్ళీ అస్తుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజः పూర్వాపరౌ తోయనిధి నగాహ్య ఇది స్థిత ఇది వా వా వగాహ్య వగాహ్య స్థిత పృథివ్యా ఇవ మానదండః. రాజయ్య గారు చదువుతారా? గురుభ్యో నమః. అత్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామనగాధిరాజः పూర్వాపరౌ తోయనిధీవగాహ్య స్థితః పృథివ్యా ఇవ మానదండः. అత్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామనగాధిరాజः పూర్వాపరౌ తోయనిధీవగాహ్య స్థితః పృథివ్యా ఇవ మానదండః. పాటి పడేవారు అది ఉందా? మీకు డిస్టర్బ్ అవుతుందా? అక్కడ పక్కకు బోర్ వేస్తున్నారు బోర్ వేస్తున్నారు. ఆ బోర్ సౌండ్ చెప్పడం. బాగా అంతే, అందుకోసం. అందుకోసం మ్యూట్ పెట్టుకున్నారు. అస్పుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజః పూర్వాపరౌ వారినిధి విగాహ్య స్థిత పృథివ్యా ఇవ మానదండః. అస్పుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజః పూర్వాపరౌ వారినిధి విగాహ్య స్థిత పృథివ్యా ఇవ మానదండః. నిధి నిధి నిధయ. పటకం వారు
అందుబాటులో ఉందా మీకు? అయ్యా నా దగ్గర పుస్తకం లేదు. శ్లోకం లేదు, పుస్తకం లేదు. ఓకే బ్రో. ఇప్పుడు చెబుతుంటే వింటున్నది తప్ప. అదే పర్వాలేదు. అదే అందుకొరకే మనం పాఠం కూడా ఇప్పుడు కొట్టడం లేదు. శ్లోకం పోస్ట్ చేయమంటే చేస్తానండి. ఇప్పుడు గ్రూప్ లో పోస్ట్ పెడతాను. ఒకవేళ ఇందులో పోస్ట్ చేస్తే శ్లోకం చేయండి. శ్లోకం పోస్ట్ చేస్తాను గ్రూప్ లో. చేయండి, ఇప్పుడే చదువుతాను. పెట్టాను సార్. అయితే పాఠాంతరం ఉంది సార్, ఒక్కసారి చూడండి, చూసుకోండి. మీరు ఎట్లా పెడితే అట్లా చదువుతారు. గురుభ్యో నమః. వస్తు నిర్దేశం కుర్వన్ కావ్యమారభతే. ఇది మనకు గురువు గారు చెప్పినటువంటి వాక్యం. అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామనగాహిరాజః పూర్వాపరౌ వారినిధి విగాహ్య స్థితః పృథివ్యా ఇవ మానదండః. అస్త్యుత్తరస్యాం అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామనగాధిరాజః పూర్వాపరౌ వారినిధి విగాహ్య స్థితః పృథివ్యా ఇవ మానదండః. చక్కగా అర్థమయ్యే భాష ఉందండి. భక్తులు కూడా మనం గుర్తించవచ్చు, పదాలు కూడా చేయవచ్చు. చాలా బాగుంది. పదవిభాగం చేస్తారా మీరు ఎవరన్నా? చెప్తాను గురుగారు. చెప్పండి. పదవిభాగం ఒకటి చెప్తాను. అస్తి ఉత్తరస్యాం దిశి దేవతాత్మ హిమాలయః నామ నగాధిరాజః పూర్వాపరౌ తోయనిధి వగాహ్య స్థితః పృథివ్యాః ఇవ మానదండః. అంటే నాకు కొంచెం అనుమానం ఉంది. నిధి వగాహ్య ఉంది, తోయనిధి అని ఓ దాంట్లో ఉందండి, కొందరు వారినిధి అని అది ఇప్పుడు వారు పాటుపడే వారు కరెక్ట్ ఉంది. సరే, తోయనిధి వారిని పెద్ద ముఖ్యం కాదు, కానీ ఏదైనా పర్వాలేదు. కానీ తోయనిధి విగాహ్య అనే కరెక్ట్ ఉంది. ఇందులో వగాహ్య అని ఒక దాంట్లో వగాహ్య ఉంది. అది అంటే నాకు కూడా అట్లా అన్నట్టుగా ఉంది. అది ఏందో ఒకసారి చూడాలి పుస్తకంలో వ్యాఖ్యానాలు. వగాహ్య వచ్చింది అనేది చూడాలి. గాహ్య ధి ఇవ నిధి ఇవ గాహ్య అవుతుంది. గాహ్య అనేది మనకు ప్రత్యయం వస్తుంది. అక్కడ ఏముంది చెప్పండి, రాజయ్య గారు చెప్పండి. వగాహ్య అంటే వ్యాపించి అని అర్థం ఇచ్చాడు. అవును, వగాహ్య అనే పదం ఎట్లా వచ్చిందో కూడా కొంచెం చూడాలి. సరే, నాకు కొంచెం కనిపించండి. అంటే ప్రత్యయమైనటువంటి అవ్యయం కనుక వా అనేటువంటిది ఎట్లా వచ్చింది? అక్కడ వా అనేటువంటిది గాహ్య గహనం అనే ధాతువు అనేటువంటిది, అది ఏ ధాతు మీద వచ్చింది అనేది. విగాహ్య అంటే గాహ్య కొలుతులు బాగానే ఉంది. వేరొక చోట కూడా ఇంగ్లీష్ లో కావ్యం ఉంది, అంటే దేవనాగరి ప్లస్ ఇంగ్లీష్, అందులో కూడా విగాహ్య అనే ఉంది గురుగారు. విగాహ్య పర్వాలేదు. వారినిధి విగాహ్య అని ఉందండి. దానికి అర్థం ఏంటంటే వాయు తోర పెద్ద డిఫరెంట్ ఏం కాదు. వారి అన్న తోయ అన్న ఛందస్కి ఏమి ఇబ్బంది ఏం లేదు, అర్థంలో కూడా మార్పు ఏం లేదు. విగాహ్యకి ఆన్ ఎంటరింగ్ అండ్ ఇంటర్కాల్కులేటింగ్ ఏ లిటిల్ ఇంటూ ద ఓషనిక్ వాటర్స్ అని ఇచ్చాడు. ఇంట్లో ఇంగ్లీష్ లో ఇచ్చాడు. దీంట్లో చూస్తాను, సంస్కృతంలో చూస్తాను ఏమన్నా ఉందేమో. అంటే నేనైతే వి ఉపసర్గ గాహ్య అనేటువంటి ప్రత్యయమైనప్పుడు అనేటువంటి దానికి వి ఉపసర్గ విగాహ్య అయింది. ఓకే, అన్నప్పుడు ఏదైనా కొంచెం చూడాలి మరి ఏమిటి. అంటే వగాహ్య కూడా ప్రసిద్ధమైనటువంటిది, అది తప్ప అని అనుకోవడం లేదు. కాకపోతే దాని యొక్క ఒకసారి నేను వ్యాఖ్యానం చూస్తూ ప్రస్తుతనగరం ఏం లేదు. నేను ప్రస్తుతం భాగ్యనగరంలో ఉన్నాను. రేపు పోతున్నాను ధర్మపురికి వెళ్ళినప్పుడు చూసుకోవచ్చు.
తర్వాత గాహ్య అంటే గాహ్యాకే గురువు గారు అది. దానికి గాహు విలోడనే అని ఇచ్చాడు అర్థం. అది అదే గాహి గాహులోడ్ అనే ధాతువు అది ఇది డైరెక్ట్ మళ్ళీ ఎప్పుడైతే చెప్పాం కదా ఉపసర్గ ఉండాలి కదా. అది ఉపసర్గ ఉంటుందండి. దీనికి ఉపసర్గ మీరు చెప్పిన కూడా పరు విగాహ్య ఓకే, మీరు చెప్పిన పరు విగాహ్య ఒకరి వగాహ్య అంటేనే వస్తుంది, కన్ఫ్యూజ్ అవుతుంది. వగాహ్య అంటేనా? అట్లా విగాహ్య విగాహ్య అనే దానికి సరైనటువంటిదే. ఓకే, వీ ఉపసర్గ అయితే గాహ్య అయింది. ఇక్కడ వా అనే ఉపసర్గ లేదు అసలు గురువు గారు. వా ఉపసర్గ ఏం లేదు ఇక్కడ. ఇది ఇందులోను వగాహ్య కూడా చూస్తారు విడిగా శబ్దం ఉందేమో. మీ పుస్తకంలో లేదు. ఇప్పుడు ప్రస్తుతం మీరు దాంట్లో మన ఆయన పేరేంటి వారి దాంట్లో ఉంది. ఆ పుస్తకంలో అలా ఉంది, అదే వగాహ్య అని. వగాహ్య అని ప్రసిద్ధ, నాకు కూడా అదే విధంగా కంఠస్థంగా ఉంది. కానీ అది ఎట్లా అనేది కొంచెం కన్ఫ్యూజ్ లో ఉంది. సరే చూడాలి అది. ఎందుకంటే నేను ఈ పాఠం నేను చెప్పలేదు ఇంత క్రితం. సరే ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళని చూసుకోవడం, కానీ నేను చదువుకున్న టైంలో ఉంది. ఇప్పుడు ఎవరికి చెప్పానో గుర్తులేదు చెప్పినట్టు. వగాహ్య అంటే కృదంతాధ్యయము అని ఇచ్చాడు, లేవంతము అని. లిబంధమే వగాహ్య ఎట్లా అయిందని లిబంధం అన్నప్పుడు అది కదా అట్లా కృదంతాధ్యయము అని అన్నాడు. అంతే, దానికి వివరణ ఇవ్వలే. చూడాలి. సరే ఓకే ఉందండి. మిగతా మిగిలినటువంటి శబ్ద స్వరూపాలు ఇవ్వగలుగుతారా? చెప్తాను. రామాలో ఉన్నది విభక్తులు క్రియలు. అస్తి క్రియ ఉత్తరస్యాం ఉత్తరాయాం ఉత్తరయోః ఉత్తరస్యాం ఉత్తరాయాం ఉత్తరయోః ఉత్తరాసు ఉత్తరా శబ్దం ఏకవచనము 2 రూపాలు ఉత్తరస్యాం ఉత్తరాయాం. ఇది సర్వనామ శబ్దాల్లో ఉన్నటువంటి సర్వనామ శబ్దాల్లో ఉత్తర పదం ఉంది కనుక సర్వస్యాం లాగా తస్యాం లాగా వస్తుంది ఒక రూపం. మామూలుగా రమాయాం లాగా ఉత్తరాయాం కూడా ఒక రూపం వస్తుంది. ఉత్తర ఆకారాంత స్త్రీలింగం. దిక్కులన్నీ కూడా దీర్ఘాంత స్త్రీలింగ శబ్దాలు కనుక ఉత్తరస్యాం ఉత్తరాయాం అనేది ఏకవచనంలో 2 రూపాలు. అయ్యో ఉత్తరానం ఉత్తరాసు. తర్వాత ఉత్తరస్యాం ఉత్తరాయాం ఉత్తరయోః ఉత్తరాసు. ఉత్తరా శబ్దము ఆకారాంత స్త్రీలింగము, సప్తమా విభక్తి ఏకవచనము. దిశి దిశోః దిక్షు దిక్ శబ్దము చకారాంత స్త్రీలింగము, సప్తమా విభక్తి ఏకవచనం. సప్తమ విభక్తి ఏకవచనం. దేవత దిశ అనే దానికి ఉత్తరస్యాం అనేటువంటి విశేషం. అవును, ఈ స్త్రీలింగమే. దేవతాత్మ అన్నప్పుడు ఇక్కడ దేవత ప్లస్ ఆత్మ. ఆత్మానో ఆత్మానః ఆత్మన్ శబ్ద నకారాంత పుల్లింగము, ప్రథమా విభక్తి ఏకవచనం. హిమాలయో హిమాలయాః హిమాలయ శబ్ద అకారాంత పుల్లింగ, ప్రథమా విభక్తి ఏకవచనం. నామని నామాని నామని శబ్దము నకారాంత నపుంసకలింగము, ప్రథమ విభక్తి ఏకవచనం. నగాధిరాజః నగాధిరాజౌ నగాధిరాజాః నగాధిరాజ శబ్దము అకారాంత పుల్లింగము, ప్రథమ విభక్తి ఏకవచనం. పూర్వపరౌ పూర్వాపరాన్ అపర శబ్దం అకారాంత పుల్లింగం. పూర్వాపరాన్ అపర శబ్దము అకారాంత పుల్లింగం, ద్వితీయ విభక్తి ద్వివచనం. అది అందుకోసం అపరమైంది అక్కడ. ద్వివచనం, ద్వితీయ విభక్తి ద్వివచనం. వగాహ్య కృదంతావ్యయము లేవంతము. స్థిత శబ్దము అకారాంత పుల్లింగము, ప్రథమ విభక్తి ఏకవచనం. పృథివ్యో పృథివీనాం
పృథివీ శబ్దము ఇకారాంత స్త్రీలింగము, షష్ఠీ విభక్తి ఏకవచనం. ఇవ అవ్యయం. మానదండ మానదండ మానదండౌ మానదండ, దండ శబ్దము అకారాంత పుల్లింగము, ప్రథమ విభక్తి ఏకవచనం. తోయనిధి తోయనిధి శబ్దం ఇకారాంత పుల్లింగం, ద్వితీయ విభక్తి ద్వివచనం. అటు ఇటు అయినట్టు పదాలు మీరు ఏ ప్రకారం ఉంది, శ్లోకం ప్రకారం రాలేదు. శ్లోకంలో ఉన్నట్టు దీంట్లో దీంట్లో అదే ఏంటంటే అయ్యా పూర్వాపరం ఒకటే శబ్దమా పదమా? పూర్వము పూర్వ అపరము ద్వంద్వ సమాసం. పూర్వాపరములు పూర్వము అపరము కదా. ఇప్పుడు అంటే పూర్వ అది వస్తుంది కదా. పూర్వస్థ అపరస్థ తౌ పూర్వాపరౌ, పూర్వస్థ అపరస్థ తౌ పూర్వాపరౌ. ఓకే. శ్రీదేవి గారు రామరక్షణ అన్నట్టు. అకార శ్లేష పెడతాం కదా పూర్వ వరకు పెట్టుకోవచ్చు. అదే అది అది ఒకటే పద్మ కాదని ఒకటి వచ్చింది. పూర్వాపరములు ద్వంద్వము అని పూర్వాపరం అక్కర్లేదు, అక్కర్లేదు. ఇప్పుడు పూర్వపరములు కావాలి కదా సార్. పూర్వ ఆ ఎందుకు వచ్చింది అక్కడ? అపరము పూర్వకి వ్యతిరేకం పర. అపరనే ఇక్కడ ఉన్నది. పూర్వస్థ అపరస్థ తౌ పూర్వాపరం. సమాసం అవుతుంది. అపర అంటే పూర్వం అని అర్థమే వస్తుంది కదా. పూర్వ పర ఈ రెండు వ్యతిరేక పదాలు. అంటే ఇక్కడ అపర అన్నప్పుడు పడమర అని తీసుకున్నాడు అర్థం. ఇక్కడ తూర్పు సముద్రము పడమర సముద్రాలను వాటర్లో వ్యాపించి అని అర్థం అన్నాడు. అపర అంటే ఇక్కడ పడమర అన్న అర్థం తీసుకున్నాడు, అందుకోసం అక్కడ అప్పుడు పర పెట్టేది. అది ఇలాంటిదే ఇంకోటి చెప్తారు, విశ్వామిత్ర. విశ్వామిత్ర దీర్ఘం వస్తుంది. విశ్వామిత్ర అనేది అక్కడ దీర్ఘం వచ్చింది ఉంటుంది. కానీ మామూలు సంధి చూస్తే విశ్వ ప్లస్ అమిత్ర అవ్వాలి. విశేషాంతి కొన్ని ప్రత్యేకమైనటువంటి పదాలు. అదే సూత్రం విశ్వవిద్యాలయం మిత్ర సూత్రం పరంగా ఉంటే దీర్ఘం వస్తుంది కేవలం ఏదో ఉంది విశ్వామిత్ర అని. అందుకే కేవలం ఋష్యర్థంలో మాత్రమే వేసుకునేది. కాళిదాస పదం ఉంది, దిశ కాళీదాస లేదు. కాళీదాస అనాలి, దీర్ఘం ఉండాలి. అవును, కాళిదాస అనే రసంగా అంటున్నారు. మళ్ళీ ఇంకోసారి చెప్పండి అయ్యా. ఏంటి కాళీదాస? స్త్రీలింగం, కాళీ దీర్ఘమా? దీర్ఘం. ఓహో. వావిలికులం సుబ్బారావు గారు రామాయణం రాసినప్పుడు అక్కడ అదే కాళిదాస అని అంటున్నా. ఇంతవరకు కాళీ దీర్ఘం అనాలని ఎప్పుడైతే అనాలి కాదు, రసమే. కాళిదాస పదం రసమే. విశ్వామిత్రలో దీర్ఘం ఉన్నట్టు కాళిశబ్దంలో దీర్ఘం లేదు అంటున్నాం. కాళిశబ్దం దీర్ఘాంతమైంది. అవును, అది కాళీ. అది అవును, కాళీ యొక్క దాసుడు కదా. ఇప్పుడు ఆయన వావిలికులం సుబ్బారావు గారు రామాయణంలో అక్కడక్కడ ఉదాహరిస్తాడు, రాసేటప్పుడు కాళీదాసుడు అనే రాశాడు. సరే, వారు గొప్పవారు అని మనం చెప్పడం కాదు, కానీ మనకేంటంటే ఒక పేరు పెట్టిన తర్వాత దాన్ని మనం మార్చడానికి ఇప్పుడు ఊరికే ఏమైనా చెప్తాను, ఒక తెలంగాణ బండయ్య గుండయ్య లాంటి పదాలు వాడతారు అనుకోండి. అవును, సంస్కృతం రాసేటప్పుడు అదే పదం వాడాలి, కానీ దాన్ని మన సంస్కృతం గుండయ్య అనేది శిల్ప అనే పదం వాడితే వీలేదు కదా. అక్కడ సంస్కృతంలోనే చెప్పేశారు కదా, కనిష్ట కాదిష్ట కాళిదాస అన్నాడు కదా. ఎక్కడైనా కాళిదాస ప్రసిద్ధంగా ఉన్నటువంటిది. ఇప్పుడు మన దగ్గర రాయప్పలంతా పీటర్ నుంచి వచ్చిన వాళ్ళేగా. పీటర్ ఇంకో సందేశం ఇంకో సందేశం
ఇది కాళీదాస అన్నప్పుడు ఇక్కడ మన సంస్కృతంలో లకారమే వాడతారు, అలా లేదు కదా. ఇప్పుడు అలా లేదు. కాళీదాస అలా లేదు. అంటామా? సంస్కృతము వైదికం రెండు చెప్పుకుంటున్నాం కదా, వేద భాష సంస్కృత భాష. వైదిక భాషల్లో అలా ఉంది. అగ్నిమీలే పురోహితం అనేది అగ్నిమీలే పురోహితం. సో ఇప్పుడు మనం కాళీదాసుడు అన్నప్పుడు లకారమే రాస్తాం. ప్రకారం రాస్తే అలా రాసే కూడా తప్పైన వ్యవహారం వచ్చేస్తుంది కనుక. కానీ ఓకే ఓకే. కాళీ అది కాళీదాసుడే. కాలము కాలశబ్దం స్త్రీని కాళీ అయింది. కాల అది 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 అవగాహన ఉంది. ఈ అదే లకారం మళ్ళీ అలా ఎట్లా పడుతుంది అది. కాల అనే కాలము, కాలం అనే సమయం అర్థం కానీ, కాలం అంటే నలుపు అనే అర్థం, కాలం అంటే రుదుడు ఇవన్నీ అర్థాలు ఉన్నటువంటి కాలశబ్దానికి స్త్రీలింగంలో ఖాళీ అయింది. కాళీ యొక్క దాసుడు కాళీదాస కావాలి, కాళిదాస అయింది అనమాట. కాళిదాస అయింది. ఓకే. కానీ విశ్వామిత్రుడు అంటే దీర్ఘం నామవాచకంగా తీసుకున్నప్పుడు కాళిదాసు కవిగా తీసుకుంటాడు. నామవాచకంగా ఆయన కవి పేరు తీసుకున్నప్పుడు కాళిదాసు. ఆయన ఎవరు అంటే కాళీదాసుడు. దీర్ఘం తత్పురుష కాళిదాస అవుదో కాదు అని చెప్పలే. ఎందుకంటే మనకి ఇక్కడ కూడా శివుడిదే ప్రసిద్ధంగా తీసుకున్నాడు ఆయన. శివదాసుడు ఇదే కానీ కాళిదాసుగా కాళికా సంబంధమైనటువంటి మనకి ఎక్కువ కనబడదు. అంటే మనకు కుమార సంభవం రాశాడు, ఇంకెక్కడ కానీ ఇప్పుడు రఘువంశంలో కూడా వాగర్త సంభవం రాశాడు. అట్లా మనకు మిగతా నాటకాల కావ్యాల్లో కూడా శివుని యొక్క స్తుతి చూస్తూ చేస్తూనే నాంది శ్లోకాలు చెప్పాడు. సృష్టిరాజ్యావహతి విధీయతం అంటూ అవిజ్ఞాశాకుంతలు ఇట్లా మడగకి మొదటి నాంది శ్లోకాలు అన్నీ కూడా ఆయన అవే ఉన్నాయి. దాంట్లో ప్రత్యేకంగా మనకు కుమార సంభవంలో నాంది మంగళ శ్లోకం లేకపోయినా కూడా మొత్తం శివుని స్థుతి అయినటువంటిది శివదాసుడే. ఓకే. దీంట్లో అస్థి అనేటువంటి అసలు అనువాదం ఉంటుంది. కథలో చెప్పేటప్పుడు అస్థితో మొదలు పెడుతున్నాడు. అనగా ఒక రాజు అని చెప్పినట్టుగా అస్థి అనేటువంటితో జనరల్ కథలు మొదలు పెడుతుంటారు. ఇది విధానంలో ఉంటుంది మనకు. అంటే ఇంగ్లీష్లో క్వశ్చన్ ఈజ్ అని వేసినట్టు క్వశ్చన్ కూడా వేసినట్టు కూడా అస్థి అని వస్తాం. సంస్కృత విధానంలో అస్థికస్థిత్ వాగ్విశేష అని మనం చెప్పుకున్నాం నిన్న. అస్థివా అంటూ ఉంటాం. అస్థి అనేటువంటిది అప్పుడు అస్థి ముందుకు వస్తే అపిశబ్దం కూడా అపిశబ్దం. భవాన్ అతి తత్ర రామహాస్తివా అపితత్ర రామహాస్తి అంటే అపి అంటే అది ప్రశ్నార్థకం అవుతుంది ముందు ఉంటే. అభికుశలం కుశలమేనా అయినా అని మనం చెప్పుకుంటాం కదా. దానికి అపిశబ్దం వాడడం ఒకటి, అస్థి వాడడం ఒకటి. అట్లా కథలో కూడా అస్థితో మొదలవుతుంది. కాదంబరి లాంటి వాటిలో కూడా అన్ని చోట అస్థి ఆసీత్ అని కానీ స్టార్ట్ అవడం విధానం ఉంది. అట్లా ఇక్కడ అస్థి అనేటువంటి దాంతో ప్రారంభమై అస్థి అని నిన్న చెప్పాం కదా, అస్థి అనేటువంటిది ఉన్నది. కనుక ఇక్కడ పర్వతరాజ అనేటువంటి నగాదిరాజ రాజు నగమునకు అధిరాజు అయినటువంటి హిమాలయం పేరు తినేటువంటి రాజు అస్థి ఉన్నాడు అనే పదానికి అర్థం ఏమిటి అంటే ఎప్పుడు ఉన్నాడు అని అర్థమే. కథకాలకు సంబంధించినప్పుడు ఉన్నాడు, కథ రాసేటప్పుడు కాళిదాస సమయంలో ఉన్నాడు, కథ రాసిన తర్వాత మనం చదివే సమయంలో ఉన్నాడు, ఇంకా వేరే కూడా ఉంటాడు ఎప్పుడు. అస్థి అని అనేటువంటి విధంగా అస్థి అనేటువంటి. లేకపోతే ఆసి పురారమ్య అని మనం దీంట్లో వస్తుంది కదా, సత్యానవర్తంలో ప్రెజెంట్ అంటారు ఇంగ్లీష్. ఆమ్ని ప్రెజెంట్ అంటారు ఇంగ్లీష్ లో. ఎప్పుడు ఉండే ఆమ్ని ప్రెజెంట్ అంటే మామూలుగా మిగతా రాజైతే ఆసీత్ అని. ఆసీత్ పురారమ్య రాజా దశరథరామ. సరే, ఇంకోటి అస్థి ఉత్తరస్యాం దిశి దేవతాత్మ, దేవతా స్వరూపుడు అనమాట. దేవతాత్మ అనేటువంటి మంగళ శ్లోకాలు కూడా మంగళంగా అనుకున్నట్టు దేవతా పదం కూడా దీంట్లో ఉంది. అస్థి ఉత్తరస్యాం దిశి హిమాలయో నామ నగాధిరాజ
నగాదిరాజు అనే పదం పర్వతరాజు అని నగాదిరాజు కూడా స్థిరంగా ఉండేవాడు అని అర్థం. అవును. నగం పర్వతం ఉన్న గచ్చతి ఇది నగహ అని, అంటే ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఉంటుంది. నగము అగము అనే రెండు పదాలు కూడా సుస్థిరంగా ఉండేది అని అర్థం. అవి చెట్లకు కూడా నగం అంటాం, అగము అంటాం. చెట్లకు చెప్పు, వీటి కూడా చెప్పు. గచ్చతీతి గచ్చతీతి ఏదో చెప్పారు, చెప్పండి. నా గచ్చతి ఇది, నా గచ్చతి నగచ్చతి ఇది నగః. 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 నగచ్చతీతి నగ లేదా నగః అగహ, అగః గచ్చతి అగహ. వికల్పం. అగం కూడా అఘం. అవును. అగం అగము. బాగా గుర్తు, మహాపురాణం కాదు, అల్పపురాణం. అదే అగమణ అగమను ఇది ఒక విషయం. నగము అగము అన్నప్పుడు అదే అర్థం అండి. అగమణ పాపం. అగమంటే పాపం. ఇప్పుడు అగము నగము అంటున్నాం కదా, నగమైన అగమైన సమానమే ఉంది. అగమన్నా కూడా అదే అర్థం అప్పుడు. అంతే, నా గచ్చతి అగ. అదే అదే కానీ బహుశా ఈ పదం ఇంద్రుడు పర్వతాల ఇవి ఖండించిన తర్వాత చెప్పాడేమో, రెక్కలు ఖండించిన తర్వాత. అప్పుడు అంతకుముందు ఎగురుతుండేవి కదా పర్వతాలు. మన ఎప్పుడు వచ్చిందో అది పద అంటే నగాది రాజు. అది వ్యవహారాలు అయితే సుస్థిరంగా ఉంటుంది కనుక నగమనంది. నగ అధిరాజు, పర్వతరాజు అని అర్థం. అంటే ఎప్పుడు ఉండేది, అస్థికి అనుకూలంగా ఎప్పుడు ఉండేది అని అర్థం. నగాదిరాజ పూర్వాపరం తోయని, పూర్వాపరము పూర్వము అపరంలో ఉన్నటువంటి రెండు వైపులో ఉన్నటువంటి వాటికి నదిలో మునిగేటువంటిది, అంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా వ్యాపించి ఉండేది, అక్కడి నుంచి ఇక్కడ వ్యాపించి ఉన్నటువంటిది దీవగాహి అని. స్థిత స్థిరంగా ఉండేటువంటి. పృథివ్యా ఇవ మానదండ, పృథివ్యా, పృథివీ శబ్దం స్త్రీలింగం. పృథివీ యొక్క మానదండ, మానం అంటే ప్రమాణం, దండంలాగా ఇవ స్థిత ఉన్నటువంటిది. అయితే నిధి ఇవ గాహ్య, నిధి ఇవ, నిధి ఇవ అని ఒక ఇవ గాహ్య అవుతుంది అక్కడ. నిధి వా, నిధి వగాహ్య కాదు, నిధి ప్లస్ ఇవ గాహ్య మాత్రం వస్తుంది. అది వగాహ్య కాదు, నిధి ఇవ, నిధి ఇవ అంటే ఒక బాగా వా తీసుకున్నప్పుడు అవా వచ్చే అవకాశం లేదు కదండి అక్కడ. ఉపసర్గ అవా వచ్చే అవకాశం లేదు కదా అక్కడ. అంటే అవా ఎక్కడ కుదిరింది, నిధిలో నిధ్యవా అవుతుంది. అది వికారం ఉంది కాబట్టి అవా వచ్చే అవకాశం లేదు అక్కడ. లేదు, మానదండ ఏం చెప్పారు? మాన ప్రమాణ, ప్రమాణ అది దిద్దుకోనా అండి? మీరేం దిద్దుకోకూడదు, ఉన్నది ఎట్లానే ఉండేది. పాడాందరు దాన్ని మీరు దిద్దుకోవడం లేదు. అది ప్రింట్ తప్పు కాదు, సరే ప్రింట్ తప్పు కాదు, అది ఎట్లానే ఉంది. దానికి పాడాంతరం అంటే అది ఇది రెండు ఈ పుస్తకం ఇలాగా ఉన్నటువంటిది. అది కావాలంటే ఈ కింద పాడాంతరం ఇట్లా ఉంది కూడా రాసుకోండి పడితే. ఇది విగాహి అని కూడా ఉంది అని మీరు రాసుకోండి. పాఠాంతరం అన్నారు దాన్ని. పాఠాంతరం అంటే మరొక గ్రంథ పుస్తకాలలో మరొక రూపంలో వస్తుంది. నేను చెప్పే పాఠాంతరం అనే దానికి. పాఠాంతరం అంటే మనం పూర్వకాలంలో అన్ని తాడపత్ర గ్రంథాలు రాశారు కనుక అది కొద్ది ప్రతులు మాత్రమే ఉంటాయి. అవి ఏమిటంటే వేరే వాళ్ళు కాపీ చేసుకోవడానికి ఇవ్వడం, లేదా చదువుకోవడానికి ఇచ్చినప్పుడు, లేదా వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అవి త్రుటితమవుతాయి. ఎందుకంటే ఎండిపోయినటువంటి తాళపత్ర గ్రంథాలు దాన్ని రాసినప్పుడు అవి ఎక్కడ విరిగిపోయి ఆ ముక్క మధ్యలో పోతే ఆ మధ్యలో దాన్ని అక్కడ ఏముంది తెలియదు. ఆ పుస్తకం చదువుకున్నటువంటి వాడు దాన్ని కాపీ తాను కాపీ చేసే టైంలో కూడా ఇక్కడ ఏదో నీటికి సంబంధించిన పదం ఉంది కనుక బహుశా ఇది తవయబలు వారి ఉండవచ్చు, ఇంకొక దాంట్లో నీరా కూడా ఉండవచ్చు, నీరా కూడా ఉంటే ఎక్కడైనా ఉండవచ్చు. వాళ్ళు నీరాజు పెట్టుకుంటారు. నిధి, నీరధి, అట్లా అంటే ఒక దీర్ఘాక్షరం ఒక రస్వాక్షరం ఉండాలి. అట్లా ఎవరైనా మార్చుకోవచ్చు. మనకు తోయ వారి అనే రెండు పదాలు కనబడుతున్నాయి. అంటే ఒక ప్రతిలో తోయ ఉంటే ఒక ప్రతిలో నీరా ఉంటుంది. తోయ అనేది రెండు సమానం. అట్లానే విగాహ వగాహ్య కూడా నిధి ఇవ, అక్కడ నిధి ప్లేస్ ఇవ, నిధి ఇవ గాహ్య పదం ఉంది. గాహ్య అంటే మునిగి అని అర్థం, లేదా అక్కడ ఉన్నటువంటి తీసుకుని అట్లా వస్తుంది. ఆ విధంగా వ్యాపించి ఉన్న అనే అర్థంలో మనం స్థిత ఉన్నటువంటి దాంట్లో ఆ విధంగా అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నటువంటిదే ఉన్నటువంటి మానదండంలాగా ఇవ స్థిత అనేటువంటిది ఉంది అని అర్థం. ఇక్కడ మనకు ఉపమాలంకారంతో
మొట్టమొదటి అలంకారం ఉపమాలంకారం. సరే, మనం మళ్ళొక్కసారి స్తుత్వ సంధి ఇవాళ చెప్తున్నాను. కొత్త సంధి జస్సు సంధిని మనం ఇవాళ పాఠం పెట్టలే మర్చిపోయాను. ఇప్పుడు చెప్తే మళ్ళీ మీకు ఇప్పుడు పెట్టాలా కొత్త సంధి పాఠం? ఒక పాత సూత్రం ఒకటి ఉంది, దాంట్లోకి వెళ్ళి పెడదాం గురుగారు. ఏంటండి? పాత సూత్రం ఒకటి ఉంది మనం రస్వ విధానం, అదే ఇంతకుముందు అచ్చందిలో సంధి గురించి చెప్పుకోవాలి కదా మనం. అది 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 ఒకటి చెప్పుకున్నామండి. చెప్పండి. అంటే 58 మయోంగవ అయిపోయింది, అక్కడికి చెప్పుకున్నా, 2 సార్లు చెప్పుకున్నాం అది. దాని తర్వాత ఇకో అసవర్ణే సాకల్ చేస్తా హ్రస్వశ్చ అందుంది గురుగారు. 59 అంటే సూత్రం 59, అందులో అది చెప్పుకోవచ్చు. దాని తర్వాత దేది ఇంకా అప్పుడు ఇంకా 2 ఉంటాయి మనకి, 60, 61 2 ఉంటాయి అప్పుడు. ఇంకా చెప్పండి. 59వ సూత్రం అండి. ఇకో అసవర్ణే సాకల్ చేస్తే హ్రస్వశ్చ, ఇది ప్రకృతి భావం 9 కింద చెప్పుకున్నాం మనం. అంటే అండి ఇప్పుడు ఇకో సవర్ణ అదేనా చెప్పాల్సిన సూత్రం? ఇదండి ఇకో అసవర్ణే సాకల్ చేస్తే హ్రస్వశ్చ, అదేనండి, అదే గురుగారు. 59 సూత్రం 59 అండి మనం చెప్పుకున్నాం. దీనికి వృత్తి పదాంత ఇక హ్రస్వవా రసవర్ణే అచి హ్రస్వ విధాన సామర్థ్యాన్న స్వరసంధి చక్రియత్ర పదాంత ఇతి కిం. దీని వివరణ ఏంటంటే, పదాంతములైన ఇక్కులకు అసవర్ణమైన అచ్చు పరంగా ఉండంగా వికల్పముగా హ్రస్వముల ఆదేశంగా కాగలవు. అంటే మనం సవర్ణ దీర్ఘ సంధిలో మనం చదువుకున్నది ఏంటంటే దీర్ఘం వస్తుంది అని చదువుకున్నాం కదా, దానికి హ్రస్వం వస్తుంది ఇక్కడ, అదొకటి. తర్వాత యణాదేశ సంధి కూడా రాకుండా కూడా ఇక్కడ చెప్తుంది. ఇక్కడ 2 విషయాలు ఇందులో. ఇకో అసవర్ణే సాకల్యస హ్రస్వశ్చ, ఇది సూత్రం. పదాంతములైన ఇక్కులకు అసవర్ణమైన అచ్చు పరంగా ఉండగా వికల్పంగా హ్రస్వాలు వస్తాయి, ఆదేశంగా వస్తాయి అంటారు. దీని ఉదాహరణ ఏం చెప్పారంటే, చక్రీ ప్లస్ అత్ర అని ఉండగా, చక్రీ అత్ర అని ఉండగా మనకి చదువుకున్న ఇకో ఎణితి ప్రకారం యణాదేశ సంధి రావాలి అక్కడ. అయితే దాన్ని చక్రిలోని రేపోత్తర వర్తి పదాంతమగు ఈకారమునకు అత్రలోని అకార రూప అచ్చుపరంగా ఉంది కాబట్టి, అంటే పదాంతంలో ఉన్నటువంటి ఈకారానికి అచ్చుపరంగా ఉంది కాబట్టి వికల్పంగా హ్రస్వం వస్తుంది, ఆదేశం అయ్యి చక్రి అంటే చక్రీ కాస్త చక్రి అయ్యి చక్రి అత్ర అనేటువంటి ప్రకృతి భావం రూపం అక్కడ ఉంటుంది అని చెప్తున్నారు అన్నమాట. అంటే ఇకో ఎణిచిన మామూలుగా అయితే చక్రీ ప్లస్ అత్ర అనగానే యణాదేశం వచ్చి చక్రియత్ర అని రావాలి. అయితే ఇక్కడ రసం వస్తుంది అని చెప్తూ చక్రీ కాస్త చక్రి అయి చక్రి అత్ర అనేటువంటి ప్రకృతి భావం ఇక్కడ వస్తుంది అని చెప్తున్నాడు. అంటే ఇదేమిటి, 2 విధాలుగా అనమాట. ఇది వికల్పంగా వస్తుంటారు. వస్తే చక్రియత్ర అని చెప్పి యణాదేశం రావచ్చు, లేదా చక్రి అత్ర అనేటువంటిది రావచ్చు. చక్రీ అత్ర అని మాత్రం ఉండదు. అంటే ఇది ఆ సవర్ణ దీర్ఘ సంధికి ఒక రకంగా నిషేధం లాంటిది అని ఇక్కడ భావం. ఇక్కడ ఇది చెప్పుకున్న తర్వాత హ్రస్వ విధానం వికల్పం ఇది కాబట్టి రాని పక్షంలో చక్రి అత్ర కాకపోతే చక్రి అత్ర అనేటువంటి యణాదేశం వస్తుంది, లేదా మామూలుగా వచ్చినట్టు చక్రి అత్ర యణాదేశం వస్తుంది, చక్రి అత్ర వస్తుంది. ఇది రూపం. ఇక్కడ ఇది ఇందులో ఇంకో ప్రశ్న కూడా వేసుకోవాలి. పదాంతే కిం, ఇది ఏమిటిది, పదాంతములైన ఇక్కుడు అన్నాడు. ఇప్పుడు మనము ఇకో సవర్ణే శాకలిస్య హ్రస్వశ్చ అనే చోట సుధీ ఉపాస్య పదం కూడా ఉంది. చివరికి చెప్పుకున్నాం. ఎందుకు మనము హ్రస్వం చేసుకోలేకపోయినాము అనేది ఒకసారి మనం ఆలోచించాలి. ఈ సూత్రం అక్కడ ఇకో అనే సూత్రం ఏం చెప్పుకున్నాం, మొట్టమొదటి సూత్రంలో ఇకహస్థానే ఏణు స్యాత్ అచి సంహితాయాం విషయే. మనం ఇకో నుంచి యణాదేశం చెప్పుకున్నాక ఒకసారి గుర్తు చేసుకున్నాక దీన్ని చెప్పుకున్నాక మళ్ళీ దాని గురించి చెప్పుకున్నాం. ఇకో నుంచి సూత్రం ఏం చెప్తుంది, ఇక్కులకు అచ్చుపరంగా ఉంటే ఎణ్ ఆదేశంగా వస్తుంది. ధీ ప్లస్ ఉపాస్య, ధీ అనే దీకారానికి ఉపాస్య ఉకార పరంగా ఉంది కనుక శుద్ధ్యుపాస్య అనేటువంటిది ఈ ఊరులకు అచ్చుపరంగా ఉంటే ఎవరలో ఆదేశంగా వస్తాయి అని సూత్రం. సుధీ ఉపాస ద్వజం మధువరి మధ్వరి అనేటువంటి చెప్పుకున్నాం.
అయితే ఇక్కడ సుధీ ఈకారాంత ఇకహ సవర్ణే శాకల్యస్య సూత్రం ఇక్కడ ఏం చెప్తున్నది? ఇకహ అసవర్ణే అవునండి. అసవర్ణమైనటువంటి అచ్చు అక్కడ కూడా అసవర్ణే అనుకోవచ్చు మనం పెద్ద జనాదేశం అంటే ఇక్కడ అచ్చుపరంగా అన్నప్పుడు ఆ సవర్ణం చెప్పినా చెప్పకపోయినా అచ్చుకోకుండా కూడా వస్తున్నట్టు అని ఇక్కడ ఇంకోటి ఏంటంటే సవర్ణదీర్ఘ సంధిని వ్యతిరేకిస్తుంది. సవర్ణదీర్ఘ సంధి ఒకవేళ ఉన్నటువంటి దాన్ని తీసేస్తూ కూడా ఖండించినట్టు కనుక అయితే ఇక్కడ ఐకో సవర్ణే శాకల్య హ్రస్వ అంటే శాకల్య మహర్షి యొక్క సూత్రం ప్రకారంగా ఇక్కునకు అసవర్ణాచురంగా ఉంటే హ్రస్వంగా మారుతుంది. హ్రస్వంగా మారుతుందంటే రెండుగా దీర్ఘం ఉంటేనే హ్రస్వం అని కాదు, హ్రస్వం కూడా హ్రస్వంగానే మారుతుంది అని కూడా మనం అనుకోవచ్చు. హ్రస్వంగా ఉంటుందంటే అర్థం ఏంటి? ఇంకా సంధి రాదు అర్థం. సంధి రాదు ఇక్కడ, అది మెయిన్ ఆయన చెప్పదలుచుకుంది వికల్ప ప్రకృతి భావం ఉంటుంది అని చెప్పాలి. నేను నాకు మధ్యలో ఒకసారి కన్ఫ్యూజ్ అయింది. బ్రహ్మ ప్లస్ ఋషి, బ్రహ్మ ఋషి, బ్రహ్మ ప్లస్ ఋషి కూడా ఏమో కాదు మరి అనేటువంటి బ్రహ్మ ఋషి అయింది. ఇంకా నెక్స్ట్ సందర్భం బ్రహ్మ ప్లస్ ఋషి అయినప్పుడు ఏమిటి? బ్రహ్మ అనే దానికంటే ఏది ఎక్కడ హ్రస్వం ఉన్నా దీర్ఘం ఉన్నా హ్రస్వం అవుతున్నట్టు అని అర్థంగా మనం తీసుకోవాలి. కానీ అక్కడ అందులో ఆ రోజు చెప్పుకున్నప్పుడు మనం మరొకటి కూడా చెప్పినట్టారు, ఆర్ అనేది లేదు కాబట్టి ఆర్ లేదండి. అంటే బ్రహ్మర్షి దీర్ఘం మాత్రం రాదు, వేస్తే రసం వస్తుంది, లేదా దీర్ఘం ఉంటే రసం అవుతుంది, లేదా హ్రస్వం ఉన్నా రసం అవుతుంది, అంతే కదండి ఆ రోజు చెప్పింది గురుగారు. ఆర్ అనే పదం లేదు, అర్ర వస్తుంది. వేరే సంధి అయినప్పుడు కూడా అంటే అక్కడ కూడా హ్రస్వం అని చెప్తాను, హ్రస్వ విధానం ఉంది అని చెప్పడానికి. ఇక్కడ కూడా ఇకో సవర్ణే శాకల్య శిరస్వస్థ అనే సూత్రం ప్రకారంగా శాకల్య మహర్షి యొక్క అభిప్రాయానుసారంగా ఇక్కునకు అసవర్ణమైన అచ్చుపరంగా ఉంటే ఇక్కునకు హ్రస్వం వస్తుంది అని. అయితే ఇంకోటి ఏమిటి? ఇది పదాంతమైనప్పుడే, అంటే ఇక్కువ పదాంతం అని చెప్పలేదు కనుక పదాంతమైనటువంటి దానికి లేదు అనేయడం అంతమైన ఇక్కులకు అని చెప్పారు. హ్రస్వంగా వస్తుంది అన్నప్పుడు ఇక్కడ చక్రీ అత్ర చక్రీ అనేటువంటి ఒక పదం వచ్చింది. అంటే చక్రీ అంటే చక్రం గలవాడు విష్ణు అనే ఈ నకారాంత శబ్దం యొక్క ప్రధాన వ్యక్తి ఏకవచనం చక్రీ పదం సువంతమైనది. గుడినో గుడిలాగా చక్రేణో చక్రీ అనే ఒక పదం ఉంది. అత్ర వేరే పదం ఉంది కనుక ఇక్కడ ఈ కోణి సూత్రం చేతి ఎణాదేశంకు అవకాశం ఉంది. ఉన్నప్పటికీ కూడా ఈ అట్లానే దాన్ని ఖండించి మనం సవర్ణ దీర్ఘాన్ని కూడా ఖండిస్తూ ఈ సూత్రం ప్రకారంగా చక్రీలోని ఈ కారానికి హ్రస్వం వచ్చి చక్రి అత్ర అయింది. హ్రస్వం అయినప్పటికీ కూడా మళ్ళీ ఈ కోణించి రావచ్చు, మళ్ళా సవర్ణ రావచ్చు కదా, మళ్ళీ అంటే ఇక రాదు అని హ్రస్వ విధానం హ్రస్వ విధానం సమర్థించడానికి కొరకు. ఎందుకంటే ప్రత్యేకంగా హ్రస్వం వస్తుందని చెప్పిన తర్వాత హ్రస్వం వచ్చిన తర్వాత మళ్ళీ హ్రస్వం చేసి కూడా మళ్ళీ సంధి చేస్తే అప్పుడు హ్రస్వం యొక్క ఫలితం ఉండదు. అందుకొరకని అంటే ఒక దాన్ని సమర్థించడానికి కొరకు ప్రత్యేకంగా చెప్పించడం మళ్ళీ దాన్ని ఖండించినట్టుగానే అవుతుంది. చక్రీయ మళ్ళీ ఎడాదేశం చేస్తే అంటే హ్రస్వం చేసినా చేయకపోయినా ఎడాదేశం వస్తుంది. హ్రస్వం ప్రత్యేకంగా చెప్పిన తర్వాత మళ్ళీ ఎడాదేశం అనేటువంటిది సమర్థం కాదు కనుక హ్రస్వం అనేటువంటిది చేస్తే కనుక హ్రస్వ విధానాన్ని సమర్థించడానికి అయితే ఇప్పుడు ఎట్లా అవుతుందండి? చక్రి అత్ర ఆగచ్చ అవుతుందా? చక్రి అత్ర అవుతుందా? జనాదేశం అంతే. ఓకే, అయితే చక్రి అత్ర ఆగచ్చ అన్నాం అనుకోండి, ఆగచ్చ సంబోధం కాదు కదా, చక్రి వస్తున్నాడు ఆగచ్చ సందర్భంలో మారుతుంది. చక్రి అత్ర ఆగచ్చతే అని కూడా అనవచ్చు కదా, రైట్. ఇక్కడ ఈ పదాంత అన్నదానికి గౌరీ అయితే ఇది వికల్పం కనుక శాకల్య వికల్పం కనుక రాజపక్షంలో మామూలుగా మళ్ళీ ఏనాదేశం వచ్చి చక్రెత్ర అవుతుంది. అయితే ఇక్కడ సంబోధన చేసినప్పుడు మాత్రమే అది వస్తుందేమో. సంబోధం కాదు, సంబోధం అప్పుడు కూడా చేసుకో చక్రి అత్ర సంబోధం చక్రీన్ అవుతుంది. సంబోధన చక్రీన్ అవుతుంది నకారమే. చక్రీనో హే చక్రీనో కనుక కేవలం ప్రధాన వ్యక్తి ఏకవచనం చోట మాత్రమే చక్రీ దీర్ఘం హ్రస్వంగా మారింది. అయితే అది కూడా వికల్పం కనుక రాజపక్షంలో మళ్ళీ చక్రేత్ర అని మామూలుగా ఎణాదేశం చేసుకోవచ్చు. రెండు రకాల రూపాలు. అయితే
మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మీ వాయిస్ వినబడలేదు. మళ్ళీ ఒకసారి చెప్పండి. సిగ్నల్స్ చక్రీయ అత్ర అని చెప్పారు. చక్రియత్ర అనేది వైకల్పికం అంతే కదా? అవును. హస్తం వైకల్పం. అది వికల్పం కాకుండా అయితే ఏం కావాలి? కూడా ఎడాదేశం చక్రయాత్ర అవుతుంది. ఎడాది ఇంకోటి తర్వాత మరొక 2 విషయాలు కూడా చెప్పారండి అందులో. ఎందుకు చెప్పాల్సి అన్నారు. చెప్పండి. పదాంతేకి మనం పదాంతే అంటే అది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని దానికి కూడా మనం జవాబు చెప్పుకున్నాం ఆ రోజు. ఇక్కడ పదాంతే ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే గౌరీ ప్లస్ అవుట్ అనేటువంటి ప్రత్యయానికి అక్కడ గౌరీ ప్లస్ ఉన్నప్పుడు ఈ గౌరీ అనేటువంటిది ప్రాతిపదిక ఏది, అది పదం కాదు. అక్కడ కన్నా పదాంతే అని చెప్పబోయినట్టయితే ఇక్కడ కూడా ఈ సూత్రం అప్లై గౌరీ అనేటువంటి రూపం సిద్ధిస్తుంది, అరిష్ట రూపం సిద్ధిస్తుంది. కాబట్టి పదాంతే అని చెప్పినందువల్ల ప్రత్యయం కలిసినటువంటి పదమే మాత్రమే ఈ సూత్రం వర్తిస్తుందని చెప్పడం కోసం పదాంతే అని చెప్పారు. అప్పుడు మామూలుగా ఇక్కడ పదాంతే కాదు, ఈ గౌరీ అనేటువంటిది పదం కాదు కాబట్టి గౌరీ ప్లస్ ఉన్న చోట యణాదేశం వచ్చి గౌర్యౌ అనేటువంటి రూపం అక్కడ సిద్ధించి గౌర్యం అని చదువుకున్నాము. కాబట్టి ఇక్కడ ఇది పదాంతం అప్పుడు మాత్రమే ఈ సూత్రం వర్తిస్తుంది. దీనికి మరొక విషయం కూడా ఏం చెప్పారంటే దానికి పక్కన ఇంకొక వార్తికం లాగా వివరణ లాగా వాన సమాసే అని చెప్పారు. అచోరహాభ్యాం ద్వే అనే దాంట్లో చెప్తూ అది చెప్పారు. సమాసాలు ఇది వర్తించదు. సమాసం అంటే ఖచ్చితంగా యణాదేశం చేయవలసి. మనకు మళ్ళీ ఇప్పుడు సుధీపాస దగ్గరికి వెళితే సుపాస్య చోట నిజానికి సుధీ పదం వేరేనే. ఎందుకంటే సమాసాంతర్గతంగా ఉన్నటువంటి పదము దానికి పదత్వం ఉంది. సుధి అనే దానికి పదత్వం ఉంది. సుధీ ప్లస్ ఉపాస్య చోట ఉన్నప్పుడు ఈ సుధి అనే పదాంతమైనది కనుక నిజానికి రావచ్చు. ఏది ఈ సూత్రం చేత ఇకో సవర్ణ సాకలిస్తే గ్రస్వ సూత్రం ప్రకారం కూడా రావచ్చు. కానీ దాన్ని ఖండిస్తే ఎందుకు మరి అక్కడ ఎందుకు చెప్పుకోలేదు, ఎందుకు రాలేదు అంటే ఇది సమాసం అనేది మాత్రం కాదు. అంటే మనం టోటల్ తెలిసింది ఏమిటంటే ఇకో సవర్ణ సాకలిస్తే అనేది వేరే వేరే పదాలు రెండు ఉన్నప్పుడు మాత్రమే సమాసం కాకుండా పదత్వం ఉన్న వాటికి మాత్రమే ఈ హ్రస్వం వస్తుంది అని. వాపి ప్లస్ అశ్వ వాప్యామశ్వ అనే అర్థంలో వాప్యామశ్వ అని చెప్పారు. అది ఈ పదక్కడ సమాసం కాబట్టి వాప్యామశ్వ అన్నప్పుడు అక్కడ ఈకారం, ఇక్కడ వాపి అన్న చోట అక్కడ ఈకారానికి హ్రస్వం వచ్చి పరమందులో హ్రస్వ విధానం ప్రవర్తించుండగా ఈ సమాసం వార్తికం నిషేధించడం వల్ల హ్రస్వ విధానం రాక కేవలం యణాదేశం వచ్చి వాప్యస్వ అన్నటువంటి రూపం మాత్రమే సిద్ధిస్తుంది అని చెప్పారు. వాపి అశ్వ అన్న చోట అక్కడ వాప్యాం అశ్వ అని దానికి సమాస విగ్రహ రూపం కాబట్టి వాప్యస్వ అన్నటువంటి యణాదేశంలో ఉన్నటువంటి రూపం మాత్రమే సిద్ధిస్తుంది. ఇక్కడ హ్రస్వం వచ్చే అవకాశం కాకుండా మనం శుద్ధిపాస మధ్వరి లాంటివి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవన్నీ సమాసాలే. అవును, ఎందుకంటే మన అక్కడ శుద్ధివాస వాడని ఇక్కడ చెప్పడం లేదు. కానీ అవన్నీ కూడా శుద్ధివాస అంటే సత్పురుష చేత పూజించబడేవాడు అని అర్థం. భగవంతుడి మహావిష్ణువులకు శుద్ధివాస అని పేరు ఉంది. అంటే సుధుల చేత అని అర్థం. చేత ఉపాస్యుడైన వాడు అని సమాసం. షష్ఠీ తత్పురుషం తృతీయ వ్యక్తి ఉపాస్యుడు సుధుల చేత అటు కనుక లేదా షష్ఠీ తత్పురుషం కూడా అనుకోవచ్చు. సుధీన వాళ్ళకు ఉపాస్యుడైన తత్పురుష సమాసం అయినది కనుక ఒకటి. అట్లానే మధుపేసారి సమాసం మధ్వరికి. మధు అనేటువంటి రాక్షసుడు యొక్క శత్రువు. అట్లానే ఇంకోటి మధ్వరి ధాత్రంశ ధాతు యొక్క అంశం. ధృవు అనేటువంటి ఆకృతి అని ఇట్లా బౌలి సమాసాలు. అట్లాంటి ఈ సమాసాలు కనుకనే అక్కడ ఈ నిజానికి ఈ ఇకో సవర్ణ శాఖదిస్తే హ్రస్వ సూత్రం ప్రకారంగా హ్రస్వ విధాన సామర్థ్యంకు అవకాశం ఉన్నప్పటికీ కూడా నసమాసేన సూత్రం ప్రకారంగా సమాసానికి
ఏది గనక అక్కడ మనం వాటిని రావడం లేక కేవలం మనకి యణాదేశం చెప్పుకొని అవి చెప్పుకున్నాం. సేమ్ వాప్యేష కూడా అంతే. వాప్యేష కానీ అవి కానీ ఇవన్నీ కూడా అదే విధానం అనమాట. అట్లా చెప్పండి. తర్వాత సూత్రం వాడిపడం మీరు మ్యూట్లో ఉన్నారా? తర్వాత సూత్రము అచోరహాభ్యాం ద్వే. చెప్పండి, మీరు చెప్పండి విజయ్ గారు. అప్పుడు అచహ రహాభ్యాం ద్వే. అచహ అచ్ శబ్దము చకారాంత పుల్లింగము పంచమి ఏకవచనం అవుతుంది. రహాభ్యాం రహ శబ్దము అకారాంత పంచమి ఏకవచనము. ద్వే ద్విశబ్దము ఇకారాంత నపుంసకలింగ ప్రథమావచనం అవుతోంది. వృత్తి అప్పుడు ఇక్కడ వృత్తి చెప్పుకున్నాం ఏంటంటే అచహ పరాభ్యాం రేఫః రేఫ హకారాభ్యాం పరస్య ఎరో ద్వే వాస్తః గౌర్యో. ఉదాహరణ గౌర్యో అంటే ఇక్కడ ఏం చెప్పారంటే అచ్చుల కంటే పరంగా రేఫ గాని హకారం గాని ఉంటే వీటికి పరంగా ఉన్న అల్ వర్ణాలకు ద్విత్వం వస్తుంది అని చెప్పారు. అనచీచలో అన్నప్పుడు చెప్పుకుని గౌర్యోలో యకారము ద్విత్వం రావచ్చు రాకపోవచ్చు. అంటే వస్తుంది రాకపోతుంది, వికల్పము అని వస్తుంది. అచ్చులు అంటే స్వరములు అని మనకి తెలుసు. ఎర్రలు అంటే గతంలో మనం చెప్పుకున్నట్టు హకారం లేని వ్యంజనములు హల్లులు అనుకున్నాము. ఇక్కడ ఒక నియమం ఏంటి, వీటికి ఉదాహరణగా బ్రహ్మ గౌర్యో ఈర్ష్య అని కూడా చెప్పారు. ఈర్ష్య అన్నట్టు చెప్పారు. ఎన్నులు అంటే ఎరవలు హరవట్లు అని చెప్పుకున్నాము. అంటే అచ్చుల కంటే పరంగా రేఫ గాని అచ్చుల కంటే పరంగా రేఫ గాని హకారం గాని ఉండాలి. వాటికంటే పరంగా ఎర్రలు ఉండాలి. అట్టి ఎర్రలకు పరంగా ఉండవలసినటువంటి వాటి గురించి ఇక్కడ మన నియమంలో చెప్పలేదని చెప్పారు. కనుక అవసరం లేదు. అట్టి ఎర్రలకు ద్విత్వం వస్తుంది. ఉదాహరణకి గౌర్యౌ అంటే గౌరీ ప్లస్ ఔ అనే చోట యనాదేశం వచ్చి గౌర్యౌ అని ఉన్నప్పుడు ఈ సూత్రం ప్రకారం గౌలోని ఓకారమున కంటే పరంగా రేఫకు ఔ అనే యకార రూపం అంటే ఎర్ర ప్రకారం రేఫం వచ్చి ద్విత్వము వికల్పముగా వచ్చి గౌర్ ఈ యౌ గౌర్యౌ అనే రూపం సిద్ధిస్తోంది అని చెప్పారు. ద్విత్వం రాని పక్షంలో గౌర్యం అనే రూపము వస్తుంది. అంటే వికల్పము ఇది రెండు రూపాలుగా మనం చెప్పుకున్నాం. ఇంత క్రితం కూడా మనం అచోరహ మనం ఎదురు కూడా అనచిచా సూత్రం చేత కూడా ద్విత్వం చెప్పుకున్నాం కదా. దాని మనం ఇప్పుడు వరుసగా ఎక్కువ ఎనచి గురించి ఇప్పుడు చెప్పు అటాన్ దాని తర్వాత అజపరా అనచిత సూత్రం ద్విత్వాన్ని కూడా ఇక్కడ మళ్ళీ దానికి సంబంధించినటువంటి ఇంకా చెరుమారపతి ఇక్కడ మనం చూసుకుంటున్నాం. ఈ సూత్రంలో అచోరహ అభ్యాంద్వి అనే సూత్రంలో అక్కడ అనచిచ అచ్చుపరంగా లేని దానికి అని మనం చెప్పుకున్నాం. అక్కడ అదే యొక్క విధానం ప్రకారం ఇక్కడ అచ్చు కంటే పరంగా ఎర్రలు ఉండాలి. ఎర్రదంటే ఏం చెప్పుకున్నాం? అచోరహాభ్యం రేఫాకారాభ్యం అకారం లేని వ్యంజనాలు ఎర్రులు. అచ్చు కంటే అయ్యవరట్లో హా తీసేసి అక్కడి నుంచి చివరి దాకా అది ఎర్రులు అంటే అయ్యవరట్లో హా తీసేసి అంటే అణచిత ప్రకారం ద్విత్వం రాదు అనుకున్నాము. ఈ సూత్రాలు ఎర్రలకు ద్విత్వం వస్తుంది. రేఫ హకారాభ్యాం పరస్య ఎరువులో దేవ్యాప్త గౌర్యౌ రహాభ్యాం అని అనుకున్నాము. ఎర్ర అనేది అర్హతి అర్హణం రేఫ తర్వాత హకారం ఉంది కాబట్టి ద్విత్వం రాదు అనే మాట కూడా చెప్పారు మీరు. యోగ్యార్థంలో ఎత్ ప్రత్యయము అచ్చు కంటే పరంగా రేఫ హకారం ఉండాలి. యనాదేశం వచ్చాక గౌర్యౌ అవుతోంది అని చెప్పారు. తర్వాత కకారం ఇది వేరే. అంతేనా? ఇంకా ఏమైనా మిస్ అయ్యానా? పాత నోట్స్లో మళ్ళీ ఏమైనా వెరిఫికేషన్స్ రెక్టిఫికేషన్స్? రేఫ హకారాలు అచ్చు కంటే పరంగా రేఫ హకారాలు ఉండాలి. దానికంటే పరంగా ఉన్నటువంటి ఎర్ర పంచవిభక్తి వచ్చి అచహ పంచవిభక్తిని రహాభ్యం పంచవిభక్తి అంటే పంచమితో అర్థం ఏంటి? కంటే పరంగా అని చెప్పుకుంటాం.
కంటే పరంగా కొంచెం కూడా అచ్చు కంటే పరంగా. అచ్చు కంటే పరంగా రేఫాకారాలు అంటే అవి కొంచెం రేఫాకారాల కంటే పరంగా 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 ఉన్నటువంటి ఎర్ర. నాకు ఎర్ర అంటే ఏం చెప్పుకుందాం మొత్తం ఎర్రల ఎర్రలు అంటే అచ్చులే, హల్లులే, హల్లులు హల్లులు హల్లులు. హకారం లేని హకారం హకారం లేని లేనటువంటి హల్లులు. హల్లు లేనటువంటి హకారం లేనటువంటి హల్లులు. హకారం లేనటువంటి హల్లులు. హయవరట్లో హా తీసేసి యకారం ఎక్కడ దిగించి అవి పరంగా ఉంటాయి, అంటే హల్లులు పరంగా ఉంటాయి. దాని తర్వాత పరంగా గురించి ఏం లేదు. దాని తర్వాత అంటే స్థానం ఎర్రులే, ఆ ఎర్రులకు పరంగా ఏముందని నియమం లేదు. పూర్వం ఏముందని మాత్రం నియమం ఉంది. పూర్వంలో హల్లులకు ద్విత్వం కావాల్సిన హల్లులకు పూర్వంలో రేఫ్ హకారం ఉంటే దానికంటే పూర్వం అచ్చులు ఉండాలి. కనుక గౌరీ ప్లస్ ఔ గౌర్యౌ అయింది. అయినాక ఇప్పుడు గౌరు యు ఔ అనేప్పుడు గౌలో ఔ అనేటువంటి అచ్చు ఉంది. దాని తర్వాత రు అనే రేఫ ఉంది. దానికంటే పరంగా యకారం ఉంది. ఈ యకారం దీనికి ద్విత్వం వస్తుంది. దానికి పరంగా ఔకారం మనకు సంబంధం లేదు. సంబంధం ఉండవచ్చు. అంటే జనరల్గా అచ్చులే ఉంటాయి, లేకపోతే పాదాంతరం ఉంటాయి. కనుక వాటికి ద్విత్వం వస్తుంది అని గౌర్యౌ. తర్వాత ఇంకో విషయం చెప్పారయ్యా మీరు, రేఫ హకారాభ్యాం పరస్య ఎరో ద్వే వ్యాప్త అన్నప్పుడు గౌర్యోలో రహాభ్యాం అని ఎందుకు అంటున్నాము అన్నప్పుడు రేఫ ఎర్ర తర్వాత, అంటే ఉదాహరణకి అర్హతి అర్హణంలో హకారం లేదు, రేఫ తర్వాత హకారం ఉంది కాబట్టి ఇక్కడ ద్విత్వం రాదు అని కూడా ఒక మాట చెప్పారు. ఇక్కడ అర్హతి అర్హణంలో అర్హతి రేఫ తర్వాత హకారం ఉంది కాబట్టి ఇక్కడ ద్విత్వం రాదు అని చెప్పారు. అర్హతి అర్హతి అర్హణం అని 2 ఉదాహరణలు చెప్తూ ఆ మాట చెప్పారు. అంటే ఎత్య యోగార్థంలో ఒకటి ఎట్టి ప్రత్యయం అవుతోంది, అచ్చుకంటే పరంగా రేఫాకారం ఉండాలి కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి హకారం ఉంది కాబట్టి ద్విత్వం రాదు అని చెప్పారు. నాకు ఒక చిన్న సందేహం వచ్చింది అయ్యా శ్లోకంలో, అడగనా? మన కుమార సమూహ శ్లోకంలో అస్తుత్తరస్యాం అక్కడ ఎలా పద విభజన చేస్తాం ఒకసారి చెప్పరు? యణాదేశమేనా? అస్థి అక్కడ అస్తు యకారం రాలేదు కదయ్యా. అస్త్వ వకారం ఇచ్చాడు. అస్తుత్తరస్యాం యకారం అది. అబ్బో, ఇది మనకి ఇక్కడ వకారం వచ్చింది. అస్త్యుత్తరస్యాం అస్తి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అది నేను పద విభాగం చేసుకున్నప్పుడు అక్కడ చాలా కన్ఫ్యూజన్ అయింది. ఓకే, యకారం దిద్దుకోవాలి. ప్రింట్ లో వకారం పడిందా? మీరు రాయడం? ప్రింట్ లో నేను రాయడం కాదు, ప్రింట్ లోనూ ఉంది. నేను తప్పు రాశానేమో అని పాటిపల్లి వారిని అడిగాను. నేను రాసుకున్నది యకారమే రాసుకున్నా. మీ ప్రొనౌన్స్ చేసేప్పుడు అస్త్యుత్తరస్యాం రాశాను. అక్కడేమో వారు పంపిన దాంట్లో వకారం ఉంది. అందుకని డౌట్ వచ్చింది. అదే దాంట్లోనేమో వారి నిధి ఉంది, మీరు తోయి నిధి చెప్పారు. మీరు చెప్పినప్పుడు అది పాఠ్యాంతరం అన్నారు. ఇక్కడ ఇవమాన దండ అన్నప్పుడు అక్కడ స్పెషల్ అర్థం ఏంటి నాకు కొంచెం చెప్పాలి. ఈ మానదండకి అర్థం ఏంటి చెప్పాలి. బద్ధుడైనటువంటి బద్ధ కాదు అది, మానబద్ధ. ఇవమాన దండ. దండ అంటే బద్ధ. ఒక కర్ర, దండము అంటే కర్రే కదా. సంస్కృత బద్ధ కాదు. ఓకే, స్కేల్ ని మానదండం అనొచ్చు. స్కేల్ ఎలా అంటావమ్మా? 5 వరకు రూల్ కింద ఉండేది కదా. అది కూడా స్కేల్ అన్నమాట. స్కేల్. ఓకే, మానదండ అంటే స్కేల్ అనుకోవచ్చు అయితే. ఓకే, కొలమానం అన్నట్టు. కొలతబద్ధ. గోపాల్ రెడ్డి గారి దీంట్లో వ్యుత్పత్తి పదకోశంలో వగాహ అంటే గాహతే అవగాహతే. అయితే ఒకటి ఇప్పుడు మనకు ఇది కూడా ఉండవచ్చు. మనం ఏమిటంటే అవధాని పదం అకారం ఎగురు వధాని అని మనం అంటున్నాం కదా, దానికి సూత్రం ఉంది. కొన్ని ఉన్నాయి, బహుశా అట్లా కూడా కావచ్చు. అవగాహన పదం అకారం. ముదిగంటి గోపాల్ రెడ్డి గారు వ్యుత్పత్తి కోశంలో ఇట్లా ఇచ్చాడు. వగాహ అంటే గాహతే అవగాహతే తస్య భావః కర్మ.
ప్లస్ గాహ ప్లస్ ఘై నీటిలో మునుగుట స్నానం చేయుట అని ఇచ్చాడు. వగాహన్ అవగాహ అంటే ఇచ్చాడు అన్నమాట. గాహతే అవగాహతే తస్య భావః కర్మవా అన్నాడు. వాహతే అన్నారు. వాహతే అంటే అవగాహ వాహతే అక్కడ ఏమన్నారు? గాహతే అవగాహతే రెండు అన్నాడు. అదే అకారం చెప్పుకున్నాం కదా. ఈ వధానే వాడతాం కదా. అష్టావధానంలో వధాని అనే పదం వాడతాం కదా. వధాని పద్య పదాల్లో వాడుతున్నాం వధాని అని. వాడినప్పుడు నాకు కూడా అనిపిస్తుంది. దానికి నేను సూత్రం కూడా సిద్ధాంతం సూత్రం కూడా చూసాను. అక్కడ గుర్తున్నది. అక్కడ కొన్ని చోట్ల ఆకారం లోపించడం అనేటువంటి విధంగా వధాని కరెక్ట్ అంటే అవునా కాదా నాకు కన్ఫ్యూజ్గా ఉండే. ఈ వధాని ఎందుకు వాడుతున్నారు? అవధాని కదా, అది వధానం ఎందుకన్నారు అంటే దానికి సంబంధించినటువంటి నాకు సూత్రం కాబట్టి సరే ఎక్కడ చూశాను, మళ్ళీ జ్ఞాపకం లేదు ఎక్కడ. కాకపోతే కరెక్ట్ అయిన విధంగా ఇది విధంగా వగాహి అయి ఉంటుంది. నిధి వగాహి ఇవ ఎట్లా ఉంది, ఇవ మాదండాలు ఇవ ఉంది కనుక ఇక్కడ ఇవ కూడా కాదు. పుస్తకం లేకుండా నేను చెప్తే ఇట్లా ఉంటుంది, అటుగా ఇటుగా కన్ఫ్యూజ్లో కోసం ఉంటుంది. సరే మరి దీన్ని ఇక్కడికి ఆపేద్దాం. రేపు ఒకసారి మళ్ళీ సోమవారం రోజు మళ్ళీ మనం చూసుకుందాం. సోమవారం ఉంది ఆ క్లాస్? సోమవారం నాడు దాదాపు ఉండదు. పారణం ఉంటుంది అంటున్నారు. లాస్ట్ సోమవారం అది శ్రావణ మాసంలో. కార్తీక మాస సోమవారాలే కదయ్యా విశేషం. మాకు శ్రావణ మాసే ప్రసిద్ధం కార్తీకంగా అంటే. ఓకే, అదే ఏంటా అనుకున్నా ప్రత్యేకం. శ్రావణ మాసం చాలా శివ పూజ కానీ, అంటే శివుడు విష్ణువు ఇద్దరికి కూడా ఉంది. అదేలేండి, ఇద్దరు ఒకలే కదా వాళ్ళు వీళ్ళు. కాదు నరసింహ దేవాలయంలో కూడా భజనలు అవి చేస్తుంటారు శ్రావణ మాసంలో. శ్రావణ మాసం యొక్క నేను వ్యాసం రాజా దాంట్లో ఈ శ్రీ శివకేశవులు ఇరువురి యొక్క ప్రాధాన్యం ఉంది దాంట్లో. అట్లానే ఇక్కడ మేము ఇంకా ఇప్పుడు తగ్గింది కానీ మా చిన్నతనంలో శివాలయంలోకి వెళ్ళి అభిషేకాలు చేసేవాళ్ళు. ఊర్లో ఉన్నటువంటి జనం అంతా కూడా బ్రాహ్మణులకి ఇచ్చి అభిషేకం చేయమంటే దాంట్లో మాకు ప్లేస్ దొరికేది కాదు. ఒక్కోసారి మేము బయట కూర్చొని చేసుకునేవాళ్ళం. మనం చాలా ఇబ్బందిగా ఉండేది. సరే ఇప్పుడు ఎవరు చేసేవాళ్ళు లేరు. అందరూ టికెట్ కట్టి అక్కడ ఉన్న పూజారికి ఇచ్చేస్తారు. పూజారి వచ్చేసరికి అందరు పోతుంది సొమ్మగా ఆయన ఒకటే చేస్తాడు. కానీ మొత్తం శ్రావణ మాసం నెల రోజులు కూడా పూజలు, ఇంకా ముఖ్యంగా సోమవారాలు అయితే ఇంకా సాయంత్రం రాత్రి భోజనాలు ఉంటాయి. మధ్యాహ్నం తినడం ఉండదు, సాయంత్రం రాత్రి ఉండదు. దాంట్లో ఇంకేమైనా మనం బ్రాహ్మణుడు కనుక బ్రాహ్మణులు ఇచ్చుకోవడం కానీ భోజనానికి లేదా కనుక తినేసరి రాత్రి అవుతుంది. వాళ్ళతో పాటు తినడం ఆ టైంలో మనకు సరిపోదని తెలుస్తుంది. అందుకొరకనే సోమవారం ఆ టైంలో కుదరదని. సరే మనం మళ్ళీ నెక్స్ట్ మంగళవారం ఎదురవుతుంది దాదాపు. ఇప్పుడు శుక్రవారం పొడిగించవచ్చు సోమవారాన్ని. మీరు సోమవారం సెలవు పెడితే శుక్రవారం పాఠం చెప్పాలి. నాకు అభ్యంతరం లేదు. అకుండా వారు చెప్పారు కదా శుక్రవారం నుండి వాళ్ళకి ఏదో భజన శుక్రవారం ఉందండి వేరే ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ ప్రకారం ఇట్లా ఇంత క్రితం ప్రారంభం మంగళవారం శుక్రవారం చెప్పుకుందాం, సోమవారం చెప్పలేదు. మీ నుంచే మడ సోమవారం స్టార్ట్ చేసాం, సోమవారం గురువారం. సూపర్. ఎట్లయినా అంతకుముందు ఈ బ్యాచ్ మొదటి బ్యాచ్ అంతా కూడా మంగళవారం శుక్రవారం. ఇంకో సందేహం, ఎవరికైనా కుమార సంభవం మొత్తం సెట్ దొరికిందా? ఇంకా లేదండి ఎవరికి. లేదండి, గోపాల్ బుక్ దొరకకపోవడం లేదు. ఆయన అరుణ్ కుమార్ దగ్గర లేవండి. కొంచెం అరుణ్ కుమార్ ఫోన్ నెంబర్ పెట్టరు రాజయ్య గారు, నా దగ్గర మిస్ అయిపోయింది. 2-3 రోజుల క్రితం పెట్టారు కదా. అది గోపాల్ అండుకోవి. సంస్కృత భారతి ఉంటుంది, అదే అరుణ్ కుమార్ గారు. ఓకే ఓకే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషః బ్రహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అందరికీ శుభరాత్రి. ధన్యవాదాలు. అప్పటి వారు ధన్యవాదాలు. శుభరాత్రి. ఎండ్ చేస్తున్నానండి. సరే.